నా సహజంగా ట్రోలర్స్ అంటే గుర్తొచ్చిందన్న విజ్జు గౌడ అని ఒక అన్న ఉండేవాడు. ఆయన కూడా అంటే ఈయన మీరంటే కొద్ది లిమిట్ ఉంది, ఆయనకి అంత లిమిటే ఉండదు. అట్లాంటి లిమిట్ ట్రోలర్ తర్వాత మిమ్మల్ని చూస్తున్నాం మళ్ళీ. సో ఈ రకంగా ట్రోలింగ్ చేయడానికి అసలు ఎందుకన్నా అసలు మీకు వేరే కంటెంట్ లేదా? మీరు కంటెంట్ చేసుకుని బతకొచ్చు కానీ ఎందుకు ట్రోల్ చేస్తున్నారంటే? కంటెంట్ లేదంటే ఫస్ట్ ఈ విజయగౌడ్ చూసి వీళ్ళంతా తయారైంది. ఓకే, విజయగౌడ్ ఏంటంటే ఒక కంటెంట్ అనేది ఏం తీసుకోలేదు, ఇదే ట్రోల్స్ చేసుకుంటేనే స్టార్ట్ చేసిండు. జనాలు కూడా అది బాగుంది కదా అని చెప్పేసి ఆయన కూడా అందరూ కూడా అదే స్టార్ట్ చేసిరు. అలా నేను ఒకటి పాలకాల పుడకలాగా. ఓకే, సో దానికి ట్రోలర్ గర్విస్తున్నావా లేకుంటే బాధపడుతున్నావా? ట్రోలర్ అని గర్వించడం ఏముంది, బాధపడడమే ఉంటుంది. ఎందుకంటే మనం ఒకరు మనోభావాలు దెబ్బతీస్తున్నాం, మనసును బాగా నొప్పిస్తున్నాం. ఓకే, దాంట్లో గర్వించాల్సిన విషయం అదే పెద్ద ఘనకార్యం చేసాక మనం అనేది తిడుతున్నాము అంటే వాడు వీడియో చూసుకున్న తర్వాత మనకు నార్మల్ గా జస్ట్ ఇన్స్టాగ్రామ్ లో ఒక చెడ్డ కామెంట్ వస్తేనే అరే నాకు ఈ కామెంట్ వచ్చిందా అని చెప్పి మనసు బాధ అయిపోతుంది. మనం వాడిని డైరెక్ట్ నోటితో తిడుతున్నాం, వాడైతే బాధపడతాడు, మనం బాధ పెడుతున్నట్టే కదా. నేను ఇప్పుడు కూడా గర్వించలేను దాని విషయం. సహజంగా నాన్న ఇట్లా ఎవరైనా ట్రోలర్స్ పట్టుకుని అడిగితే వాళ్ళు ఏదో నేను గొప్ప సాధించిన అంటారు. కానీ సో నీ యొక్క మంచితనానికి నీ యొక్క గొప్పతనానికి నువ్వు చెప్తున్నావు నేను చేసే వీడియోలు అర్థంగా కానీ నాకు కూడా కొద్దిగా బాధ ఉంటుందని చెప్పినావు. నిజంగా యాడ్సప్ అన్నాను ఆ విషయంలో యాడ్సప్ చెప్పచ్చు. కానీ ఇంకోటి నాకు చాలా బాధకలు చూసాను అన్న, గేమ్ చేంజర్ ఉన్న ట్రోల్ ఇస్తావు అన్న. నాకు అవుతాం కదా గేమ్ చేంజర్ నీ వల్లనే గేమ్స్ ఫ్లాప్ అయిందంటే ఏం చెప్తావు? లేదు గేమ్ చేంజర్ అట్లే లేదు. వాళ్ళు ట్రోల్ చేయడం ఏంటంటే వచ్చేసింది నాకు అప్పుడు అట్లా. అంటే నేను కంటెంట్ దొరికిందంటే ఇప్పుడు మీ ఆఫీస్ లో కూడా కూర్చొని రీల్స్ చూస్తున్నా. నేను ఫోన్ చూస్తా, ఎందుకోసం చూస్తా? నా కంటెంట్ కోసమే చూస్తా తప్పిస్తే నేను వేరే దాని కోసం చూడలేదు. టైం పాస్ కోసం చూడలేదు, అసలు టైం వేస్ట్ చేయ. కంటెంట్ రీల్స్ చూస్తా, ఇది దొరికింది, ఇది సేవ్ చేసినట్టు, చలో రైట్ ఇది ఇప్పుడు చేసేయాలి వీడియో అది చూసుకుంటా చేసేసాను నేను అంతే. అది కూడా నేను ఏదో ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు అది, అంతే. దాని మీద నాకు గేమ్ చేంజర్ సినిమా నాకు అది లేదు అన్న. మెయిన్ గా గేమ్ చేంజర్ విషయం మాట్లాడితే ఒక అబ్బాయి కుమార్ అని ఒక అబ్బాయి గేమ్ చేంజర్ 1,00,000 కోట్లు కొడుతుంది అన్నాడు. మీరేం గేమ్ చేంజర్ ట్రోల్ చేశారు. మీ ఇద్దరు వల్లనే గేమ్ చేంజర్ బోల్తా కొట్టింది, అట్టర్ ఫ్లాప్ అయింది అంటే బాగా వస్తున్న వార్తలు. దాన్ని మీరు ఏం చెప్తారు అన్న? లేదు, అదే సినిమా దాని బలం ఉండలేదు. ట్రోల్ చేసిన ఒక మాట చెప్తా, కొన్ని వేల కోట్లు లక్షల కోట్లు పెట్టి సినిమాలు తీస్తారు. ఒక మనిషి మాట వల్ల సినిమా ఇంకా పోవాలి, దాంట్లో బలం ఉండాలి. ఇంకొకటి ఏంటంటే మన జనాలు కూడా ఎట్లుందంటే ఫ్యాన్ వార్ జరుగుతుంది అన్నట్టు. ఇప్పుడు వీళ్ళు సినిమా రిలీజ్ చేసేది కూడా ఒకటే రోజు 2-3 హీరోల సినిమా రిలీజ్ చేస్తారు, దానివల్ల కూడా బ్యాక్ అయిపోతున్నాయి. జనాలు ఏం చేస్తారు, ఇప్పుడు సపోజ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు అనుకో, రామ్ చరణ్ సినిమా ఎంత బాగున్నా బాగాలేదని అంటారు. రీసెంట్ గా దేవరా సినిమా వచ్చింది, మీరు నమ్మరు. దేవరా సినిమా నేను ఫ్యామిలీతో పోయినా, మా ఫ్యామిలీలో అందరికి నచ్చింది. మాక్సిమం మా ఫ్యామిలీలో ఎవరికి సినిమాలు నచ్చాయి. దేవరా ఫ్యామిలీ మూవీ కాబట్టి అలా క్రింజ్ లేదు కాబట్టి తీసుకొని పోయినా చూసిన, అందరికి నచ్చింది మా ఇంట్లో. కానీ జనాలకు ఎందుకు నచ్చలేదు, మా ఫ్రెండ్ సర్కిల్ లో కూడా అందరికి నచ్చింది. అంటే వాళ్ళ మైండ్ సెట్ బాగాలేదా లేకపోతే మా మైండ్ సెట్ బాగాలేదా అర్థమవుతుంది నాకు. అందుకే ఇక ఒక్కొక్క వాళ్ళ మైండ్ సెట్ తో పాటు నేను కూడా మూవ్ ఆన్ అవుతుంటా అన్నట్టు. నా స్ట్రేట్ క్వశ్చన్ అడుగుతున్నా, మీకు రామ్ చరణ్ అంటే కోపమా లేకుంటే ఎందుకంటే రామ్ చరణ్ గేమ్స్ ట్రోల్ చేసినట్టు ఏం చెప్తారా? రామ్ చరణ్ అంటే కోపం లేదు, నాకు ఎవరంటే కోపం లేదు. నాకు ఎవరైనా నేను సినిమా వరకే పెడతా, చూస్తా వదిలేస్తా అంతే. మళ్ళీ దాన్ని నెత్తి మీద ఎక్కించుకోను. ఆ సినిమా గురించి నాకు బాగుంది అని సినిమా అంటే నేను బాగుందని చెప్తా, బాగాలేకపోతే చూడొచ్చు వన్ టైం వాచ్ అని చెప్తా. ఎందుకంటే పోవద్దని చెప్ప నేను దానివల్ల. ఎందుకంటే వాళ్ళు అన్ని లక్షల కోట్లు పెట్టి సినిమాలు తీస్తారు, వాళ్ళ కృషి మనం ఒక మాట వల్ల వెనకగా అయిపోతుంది సినిమా, అది వేస్ట్ అని చెప్పి నేను అవన్నీ పట్టించుకున్నాను. రామ్ చరణ్ అంటే కోపం లేదు, ఎవరంటే కోపం లేదు నాకు, అందరూ ఒకటి సమానం నాకు అంతే. ఓకేనా సార్, మెయిన్ చెప్పాలంటే మీరు ఫస్ట్ ట్రోలింగ్ చేసిన వ్యక్తి మీరే అన్నారు, యువశేఖర్ కొడంగల్ అని. సో యువశేఖర్ కొడంగల్ అంటే మీరు ఛానల్ కూడా మాట్లాడు దొంగ కూడా ఏదో అన్నారు. ఎందుకంటే యువశేఖర్ కొడంగల్ అంటే అంత చులకన? మీకు చులకన అంటే ఏం లేదు. యువశేఖర్ ఏంటంటే ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా ఫన్నీ కామెడీగా అయిపోతుంది. అది ప్రతి మాట కూడా కామెడీ అయిపోతుంది. ఆయన ఏం చేసి అరే ఓ ఫాల్తులారా అరే ఓ అరే అంటే అట్లా కూడా కొన్ని యాడ్ అవుతున్నాయి మాట. మన దోస్తుగానే ఏమైనా అన్న వాళ్ళు అరే ఓ ఫాల్తుగా అంటాం, ఈయన అరే ఓ ఫాల్తులారా అరే ఓ అరే అది అనేసరికి అలా కొంచెం ఫన్ క్రియేట్ అయింది, అంటే లాగ్ అయింది కొంచెం.
మనం ఒక 1 సెకండ్ అనేది ఆయన 3 seconds చేసిండు అన్నట్టు. ఓకే. అది కొంచెం ఫన్ వచ్చింది. కానీ చులకన అంటే ఏం లేదు, ఆయన కూడా ఒక మంచి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అయినా కూడా, కానీ అట్లా ఏం లేదు, ఎవరైనా మంచిగా చేసుకోవాలి, మంచిగా ఉండాలి. ఓకే అన్న, మీకు యువశేఖర్ కొడంగల్తో కాల్ మాట్లాడతారా? యువశేఖర్తో ఫోన్ మాట్లాడిపిస్తే మాట్లాడతారా? మాట్లాడతా పక్కా. సరే చాలా ఎక్స్క్లూజివ్ గా ఈరోజు మనం యువశేఖర్ కొడంగల్తోనే మన అన్న మిస్టర్ మీడియా ఆనంద్ అన్న మాట్లాడబోతున్నాడు. మాట్లాడదాం ఒకసారి. యువశేఖర్ కొడంగల్తో మాట్లాడతాను. నంబర్ ఏం లేదు, నన్ను వేసుకోకండి, మళ్ళీ నేను అన్నలాగే చేయట్లేదు. ఇప్పట్లే సెట్ చేద్దాం క్లాస్. అలా వాస్తవంగా ఏమైందంటే, నేను ఇందాక మన ఏదైతే ఇంటర్ స్టార్ట్ కాకముందు ఒక వీడియో తీసి పెట్టుకున్నా, స్టేటస్ పెట్టినా, అది చూసాక కొడంగల్ చూసిండు. మరి అందుకు ఫోన్ చెప్తలేడా అని డౌట్. అంటే మీరు ఇంటర్లో ఉన్నాను అంటే నీకు ఫోన్ చేస్తానని తెలిసి మరి ఫోన్ చెప్తలేడని తెలియదు. కానీ ఇదైతే నిజమండి. అన్న రాగానే నేను ఒక వీడియో పెట్టినా, దాన్ని బట్టి శివశేఖర్ కొడంగల్ ఆ స్టేటస్ చూసి ఫోన్ కూడా చెప్తలేడు. లైవ్ కాల్ మాట్లాడుతాం ఒకనే మిస్ అయిపోయింది. అన్న మెయిన్ ఇప్పుడు మాట్లాడాలంటే ఏం చెప్పదలుచుకున్నాను శివశేఖర్ కొడంగల్ గురించి? ఆయన టాలెంట్ ఏదో ఆయన నిరూపించుకుందాం అనుకున్నాడు. ఆయన ఇప్పుడు ఆయన ఒక ట్రెండ్ సృష్టించిండు. ఆయన అది టాలెంట్ అంటావా? స్క్రాప్ అంటావా? విషయంగా చేసేది టాలెంట్ అంటావా? స్క్రాప్ టాలెంట్ అది. ఓకే. నిరూపించుకుందాం అనుకోండు, కానీ అది స్క్రాప్ లాగా అయిపోతుంది అంతే. ప్రతి మనిషి దగ్గర ఎవరిని కూడా చులకనేది, ప్రతి ఒక్కరి దగ్గర టాలెంట్ అనేది కంపల్సరీ ఉంటుంది ఏదో ఒకటి. అది ఆయన బయట పెట్టుకుందాం అనుకున్నాడు, దాన్ని స్క్రాప్ చేసి ఆయనకు కూడా కొంచెం స్కిల్స్ లేవు. ఆయనకు ఆయన నేర్చుకునేది చేస్తే అవుతుండే, కానీ టాలెంట్ ఉండడానికి సపోర్ట్ చేయరు మన జనాలు. ఇప్పుడు యువశేఖర్ కొడంగల్ నువ్వు ఇట్లా కూర్చుంటే మంచిగా మాట్లాడతావా, లేకుంటే నీ కోపం చూపిస్తావా, ఏం చేస్తావు అసలు? ఆయన కోపం ఏం లేదు, నార్మల్ గా మాట్లాడతాం, చేస్తాం అంతే. అన్న బాగున్నావు అంటావా? తర్వాత వస్తాయి అప్పుడు ముందట్టున్నప్పుడు అంటే నీకోసం కోసుకుంటా. ఓకేనా. నా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, నాన్ వెజ్ గురించి కూడా మీరు వీడియోస్ పెట్టారు. అది నెగిటివ్ అని అనిపించింది నాకు, పాజిటివ్ అయితే అనిపించలేదు. సో నాన్ వెజ్ కూడా ట్రోల్ చేయడం అవసరం? మనకు అంత మంచి వ్యక్తిని ట్రోల్ చేయడం కూడా ఎంత కరెక్ట్ అన్న? నాన్ వెజ్ అంటే ఇక నాన్ వెజ్ ని దేని గురించి ట్రోల్ చేసిన నాకు గుర్తులేదు, కానీ నాకు ఎందుకో నెగిటివ్ అనిపించింది అందులో. ఓకే. నాన్ వెజ్ కూడా అరెస్ట్ చేస్తారు అన్నట్లు పెట్టాము. అదే ఆ మధ్య అదే వచ్చింది, న్యూస్ వచ్చింది కదా, నాన్ వెజ్ ని అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి. అంటే బెట్టింగ్ యాప్స్ గురించి నాన్ వెజ్ కొట్లాడుతున్న చాలా మంచి పని అది. ఆ బెట్టింగ్ యాప్స్ అంటే పెద్ద పెద్దలని గెలిచి పెట్టేసాడు, పెద్ద పెద్ద తలకలను గెలికాడు. మన ఇండియన్ గవర్నమెంట్ వరకు కూడా అది పోయింది అది. అందుకే ఎవరు ఇడవలే. బయాస్ అని యాదవ్ అక్కడక్కడ కూడా చాలా అయ్యింది. రీసెంట్ గా బయాస్ యాదవ్ కూడా అరెస్ట్ ఇప్పుడు మనోని అంటారు ఎవరిని నాన్ వెజ్ అరెస్ట్ చేస్తామని చెప్పేసి కేసు అయింది అన్నారు. ఇంకా మళ్ళీ ఏమో చూడాలి, మరి ఇండియాకి వస్తే అరెస్ట్ చేస్తామని చెప్పాను. ఓకే. మీకు బయాస్ అని అది కావాలా, నాన్ వెజ్ కావాలంటే ఎవరు సెలెక్ట్ చేసుకుంటాను? నేను ఎవరిని సెలెక్ట్ చేసుకుంటాను, నాకు ఎవరొద్దా? అంటే నేను అడుగుతా నా ఫ్రెండ్ కడతాను, రూమ్ కడతలేదు, నాకు అవసరం లేదు. ఓకే. ట్రోల్ చేయడానికి ఎవరైనా నాకు కావాలంటే ఇష్టంగా ఎవరు వద్దు, నాకు ట్రోల్ చేయడానికి ఇద్దరైనా ఓకే. అంటే మెయిన్ గా నాకు వినిపిస్తుంది అంటే, నాన్ వెజ్ గురించి మీరు ట్రోల్ చేశారు. సో బయాస్ అనే అవతల మీకు అమౌంట్ ఇచ్చి నాన్ వెజ్ ట్రోల్ చేయ ఆనంద్ అన్నాడనే వార్తలు వస్తున్నాయి, అది నిజమా? కనీసం బిఎస్ అని అదొక నేను మెసేజ్ కూడా చేయలేదు ఇప్పటి వరకు. ఓకే. అవన్నీ ఏం లేవు. ఏంటంటే బయాస్ అని అదో గురించి చేద్దామంటే నాకు దొరకలేవు. అంటే నేను ఎక్కువ
అప్పుడు ఆ టైంలో కొంచెం బిజీగా ఉండొచ్చు నేను, అంతేగాని అన్ని టైంలో ఫ్రీగా ఉండొచ్చు. నిజంగా మేము ట్రోల్ చేసి ఒకసారి నాకు లైవ్ లో చూడాలన్నది. వైఎస్ అని యాదవ్ నిన్న అరెస్ట్ అయ్యాను. ఒకసారి ట్రోల్ ఎట్లా చేస్తా చూద్దాం. వైఎస్ అని యాదవ్ ఒక అమ్మాయికి పాకిస్తాన్ కు సంబంధం ఉన్నట్లు ఈయన మన పాకిస్తాన్ నుంచి ఇండియాకి వస్తుంటే దొరికింది అన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఒకసారి ట్రోల్ ఎట్లేదు ట్రోల్ చూడకుండా కంటెంట్ తెలిస్తేనే మాడతారు, తెలియకుండా ఏదో తెలియకుండా ఎందుకు మనం అది చేయాలి అంటే నేను చూడాలి. ఒక వీడియో చూసినాను అనుకో, సాయి దీని గురించి చేసిన అది దాని గురించి ఒక వీడియో చేస్తాం అన్నట్టు. అన్న రీసెంట్ గానే నేను ఒక వీడియో చూసిన, అది 1.76 మిలియన్స్ పోయింది, 1.7 మిలియన్స్ పోయింది. ఎవరంటే తిరుమల మల్లన్న. తిరుమల మల్లన్న ఫోటో పెట్టి ఈయనకి ఏం పేరు పెడతారో పెట్టండి అని పోస్ట్ పెట్టినాం. అసలు ఎందుకన్నా తిరుమల మల్లన్న ఎందుకు గెలకనిపించింది అంటే చూడండి, నిజం చెప్తున్నా, చోద్దిగా మాటలు మీ తనే కూడా సేమ్ స్లాంగ్ లో ఉంటాయి. అట్లాంటి తిరుమల మల్లన్న ఎందుకు గెలకనిపించింది అన్న అంటే తిరుమల అంటే నేను ఒకటి కుల్లా చెప్తా, నాకు మన పార్టీ విషయంలో అది ఏదో అట్లా ఏం లేదు. పార్టీల గురించి కేసీఆర్ అంటే రెస్పెక్ట్ నాకు. కేసీఆర్ సార్ అంటే ఆయన అంటే రెస్పెక్ట్, చాలా రెస్పెక్ట్. మనకు ఇట్లా పెద్ద మనిషిలాగా అనిపిస్తాడు. మా తాతను చూసినట్టు అనిపిస్తుంది ఆయన చూస్తే. ఆయన నేను ఎక్కువ ట్రోల్ చేసేస్తాడు అన్నట్టు. ట్రోల్ చేసేసరికి ఎక్కువ గలీజ్గా మాటలు చేస్తాడు. అందుకు నేను కూడా ఈయన మీద ఒక వీడియో చేసిన, అంతే. ఏం పేరు పెడతారో పెట్టుకోండి అని చెప్పి. సో సాధారణంగా ఇప్పుడు అన్నకప్పుడు ఏం వచ్చినా కామెంట్ లో దీంట్లో తినడం వల్ల ఫోటో పెట్టినప్పుడు వట్టకాయ మీ పార్టీలో చెప్పండి, తినడం వల్ల నిజమా కాదా అంటే దేని గురించి అంటే తను చేసిన పోరాటం కానీ, ఒకప్పుడు ఒక ఛాయ పైసలు అమ్మున్నా అన్నాడు, ఇప్పుడు హెలికాప్టర్ లో తిరుగుతున్నాడు. అవన్నీ నేను నమ్మ బ్రో. ఎందుకంటే ఇప్పుడు ఆయన చేద్దాం అనుకుంటో లేదో దేవునికి తెలుసు, ఆయనకు తెలుసు. నీ దగ్గర నువ్వు చేయాలనుకున్నప్పుడు సరే, నీ ఛాయ పైసలు అడిగిండు ఒక టైంలో, కానీ ఇప్పుడు మాత్రం ఒక రేంజ్ లో తిరుగుతున్నాడు ఆయన. అది ఎంతవరకు నాకైతే నమ్మాలనిపించలేదు ఏది కూడా. ఎందుకంటే ఎవరైనా చూడు రాజకీయంలో వచ్చేటోళ్ళను మాక్సిమం నమ్మొద్దు. నేనైతే అసలు యాక్సెప్ట్ చేయాలి రాజకీయం. వాళ్ళు ముందు ఒక మాట ఇంకొక మాట మాట్లాడతారు. ఆయన పోరాటం నాకేమో అంత అనిపించదు. ఆయన పోరాటం చేయాలనుకున్నాడైతే ఒక పార్టీలో నిలబడతాడు, 4 పార్టీలు మారాడు కదా. ఓకే అన్న, ఎన్ని రోజులు అంటే మీరు ఒక స్క్రాప్ బ్యాచ్ గెలికరు, యూషగర్ కొడంగల్ వాళ్ళని గెలిపి ఓకే, కానీ ఒక రాజకీయ నాయకుడిని ట్రోల్ చేయడం అంటే చాలా దమ్ము ఉండాలి అన్న. నిజంగా చెప్తాను, చాలా దమ్ము ఉండాలి, గట్స్ ఉండాలి. ఎందుకంటే చాలా ఇబ్బందులు వస్తాయి. తిరుమల గెలకమంటే ఆయనకు ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారు, చాలా మంది రిపోర్టర్లు ఆయనకు తెలిసి ఉంటారు. సో వాళ్ళు ఎప్పుడన్నా మిమ్మల్ని అటాక్ చేయడం జరిగినాయా? అటాక్ చేయడం అంటే జరగలేదు. రాని 10 మంది వచ్చినా నేను కొట్టేసా, కానీ మెసేజ్లు చేసిర్రు అదే గలీజ్ అదే తిరుమల ట్రోల్ చేస్తావు, ఆ సార్ని ట్రోల్ చేస్తావా, ఈ సార్ని ట్రోల్ చేస్తావా అంటే నీకేమైందరా భయ అని అడుగుతాను నేను. నాకు అర్థం కాదు. కనీసం వాళ్ళ పేరెంట్స్ తిడితేనే అంత ఫీల్ అవుతారు గారు, కానీ ఇక వీళ్ళని అనేసరికి అయిపోయి ఇక మంటలు ఎక్కిపోతే వీళ్ళకి. నువ్వు ఏడులో చెప్పు, నీ అడ్రస్ చెప్పు అంటారు. కానీ నీ అడ్రస్ చెప్పరా నాన్న, నేనే వస్తా. అడ్రస్ చెప్పి నువ్వు వచ్చి టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు, ఆ పైసలు కూడా బొక్కేది, నేనే వస్తా. ఏం చేసావు? మన దగ్గర దమ్ము ఉంది కాబట్టి, దమ్ము ఉంటేనే ఏదైనా ముంగటి కడిగేయాలి. నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నా, దమ్ము అంటూ అసలు నీ దగ్గర ఏమని చెప్పాను? నువ్వు లక్షాధికారివా, నీకు బ్యాక్గ్రౌండ్ ఉందా, నీకు మన రౌడీలతో సంబంధం ఉందా, గ్యాంగ్స్టర్తో సంబంధం ఉందా, లేక నయమూట లేక ఎంత పెద్ద బ్యాచ్, అసలు నీ దగ్గర ఏముందని అంత ఏమంటారు ఏదన్నా అంత యాటిట్యూడ్ అని కాదు, కానీ అంత ధైర్యమైంది అసలు. అంతే, అది నా చిన్నప్పటి నుంచి ధైర్యం. వస్తే నేను సంలాయించుకోగలుగుతా, ముంగటోళ్ళని నేను ఎదుర్కోగలుగుతా నేను. అది నా ధైర్యం, అది నా దమ్ము. ఎవడో వస్తాడు మన కోసం అంటే మన చుట్టుపక్కల ఎప్పుడో 10 మంది ఉంటారు కదా. నేను పోతే ఎవడన్నా ఏం రా ఇట్లా అన్నాను అని చెప్పి అటాక్ చేసేటాను, అప్పుడు నేను అన్న కొట్టిండని అంటాను. దాంట్లో మీరు 4 ఉన్నారు, ఒక్కడైనా వండగట్టనని, అది నా ధైర్యం. అంతే. తిరుమల టాపిక్ వచ్చింది కాబట్టి అది తిరుమల నుంచి మరి ఏమన్నా ప్రజలు తెలుసుకున్నాం సార్ సరే. వచ్చిన గొల్లిగా ఇన్ని రోజులు ఎడుకున్నారా, హైడ్రా వచ్చి ఇల్లు కొడుతుంటే జనాలు రోడ్ల మీద పడుతుంటే అప్పుడు అడగనీకి నోరు రాలే, ప్రశ్నించే గొంతున్నా నీ గొంతులనా ముడ్డ ఎడుకదరా నీ గొంతు. హైడ్రా ఇల్లు కూడా కొడుతుంటే అందరు రోడ్ల మీద పడుతుంటే ఉరి పెట్టుకొని చచ్చిపోతుంటే అప్పుడు ఎవరు అడగలేడు. ఇప్పుడు వచ్చి ఒక సెలబ్రిటీ ఒక మంచి సినిమా తీసాడు, మంచి హిట్ అయింది అని చెప్పేసి కళ్ళలో అందరు ముడ్డలే పెట్టుకుంటున్నారు. ఇదా మీ బతుకులు, మీ బతుకుల ముడ్డ.
అన్న ఈ వీడియో నేను నవ్వాలా ఏడవాలా మీ ధైర్యం క్యాన్సర్ చెప్పాలి అర్థం కావట్లేదు. ఒక్క ఎమ్మెల్సీ క్యాండిడేట్ తను అట్లాంటి గొల్లిగా పదాలు వాడతారు అన్న. నిజంగా చెప్తానా, అసలు మీకు ధైర్యం ఏందన్న అసలు? చెప్తున్నా కదా, ధైర్యం అంటే ఏం లేదు, చూసుకుందాం ఏదైతే అంతే. దేనికి భయపడపడి పోతే లైఫ్ అంతే బ్రో. దేనికి భయపడద్దు. నేను చిన్నప్పుడు కూడా చాలా ఉంటుండే, చాలా సెన్సిటివ్ ఉంటుండే. మా అమ్మ నేర్పించింది ఒకటే, దేనికి భయపడద్దు, ఎవరికి భయపడద్దు. నేను కల్లారా చూసిన, నేను చిన్నప్పుడు నా చిన్న ఏజ్ లో కూడా నేను చాలా చూసిన. నేను అంటే ఏ మనిషి ఎసంటాడు, మనిషి ముంగట ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడతాడు, ఎన్నుకున్నప్పుడు ఎట్లా మాట్లాడతాడు. మన ఫ్రెండ్ సర్కిల్ కూడా, ఫ్రెండ్స్ కూడా ఎవడేం సుఖమైన వాడు కాదు. ముంగట ఉన్నప్పుడు ఆనందం మంచిగా అంటాడు, ఎందుకు పోయినాక అంత ఎందుకు రాబోయి నడుము మనం పోదాం అంటారు. అంటే నా ఒక్క విషయంలోనే కాదు, చాలా చూసిన నేను. అట్లా అని చెప్పి నేను అవన్నీ ఎదుర్కొన్నాను కాబట్టి దేనికి భయపడకుండా అన్నిటికీ రెడీ ఉంటాయి. నేను చాలా అసలు ఎగ్జాంపుల్స్ నా విషయంలో చూసిన, పక్కన వాళ్ళ విషయంలో చూసిన, లైఫ్ లో చాలా దెబ్బలు తిన్నాం అన్న. అసలు ఇప్పుడు ఇందాక తినుమల టాపిక్ వచ్చినప్పుడు ఆ టాపిక్ ఎందుకు వచ్చిందన్న అసలు? అంటే తను జానీ మాస్టర్ వచ్చి మాట్లాడతాడు, పుష్ప సినిమా గురించి మాట్లాడుతున్నాడు. అంటే మీకు పుష్ప ఫ్యాన్ కాబట్టి, అంటే అల్లాజంకు ఎంత కొత్త ఇష్టం కాబట్టి, సినిమా ఫ్యాన్ కాబట్టి అందుకోసం తినుమల తిట్టడం జరిగిందా? అది హైడ్రా దాని చూడు మాట్లాడారు. అంటే నేను సినిమా గురించి అదొకటైతే, హైడ్రా వచ్చి జనాల ఇల్లులు గులగొడుతున్నప్పుడు అంతకుముందు ఈయన చిన్న చిన్న విషయానికి ఇప్పుడు కేసీఆర్ ని తిట్టాడు. కేసీఆర్ సార్ ని తిట్టిండి నా చిన్న చిన్న విషయాలకు. హైడ్రా అనేది చాలా పెద్ద అదే ఎన్నో ఇళ్ళు కూడా కొట్టేసారు, ఎన్నో బిల్డింగ్లు కూడా కొట్టేసారు. దాని గురించి ఎవరు ఈయన ఎందుకు మాట్లాడలేడు, ఏ రోజు కూడా నాకు మాట్లాడినట్టు కనిపించలేదు. హైడ్రా గురించి ఏ రోజు కూడా ఒక దగ్గర మాట్లాడింది లేదు ఆయన. అందుకే అప్పుడు నేను ట్రోల్ చేసేసిన. జనాలు కూడా చాలా మటుకు మన జనాలు ఎట్లయిపోయారు అంటే, మన మహేష్ బాబు ఒక సినిమా ఉంటుంది, 1 మూవీ, అట్లా ఆయన సైకోపాత్ ఉంటాడు చూడు, విలన్ క్యారెక్టర్. అట్లా అయిపోయారు వీళ్ళు. జనాలు ఏదన్నా బిల్డింగ్ కూలబడి కూలిపోతుంటే అని చెప్పి ఎంజాయ్ చేస్తుంటారు. ఇట్లా స్పైడర్ మూవీ ఇట్లా ఎంజాయ్ చేస్తుంటారు, ఇట్లా మంచిగా ఉంది. అట్లా నేను అది అడిగినందుకు కూడా నన్ను వేసుకోరు జనాలు. ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నావు టైంలో? దేని గురించి? ఇబ్బందులు ఏమంటే నేను చెప్తున్నా కదా, దేని ఇబ్బందులు ఎదుర్కోలే. జనాలు కూడా కొంతమంది సపోర్ట్ చేసారు. అన్న అడుగు, నువ్వు కరెక్టే అడుగుతున్నావు, దాని గురించి ఎందుకు మాట్లాడలేడు, దాని గురించి అడుగు, నేను రెడీ, నేను ఏమడడానికైనా రెడీ. మళ్ళీ వీళ్ళు మళ్ళా నా ఫ్యాన్స్ మళ్ళా మా అన్న ట్రోల్ చేస్తాం, అది చేస్తావా ఇది చేస్తావా అంటే చూస్తా వదిలేస్తా అంతే. ఓకే అన్న, ఎన్ని రోజులుగా మీరు కొంతమంది స్క్రాప్ బ్యాచ్ అని ట్రోల్ చేస్తారు, కొంతమంది ట్రోల్ చేసి చాలా మంది యాక్సెప్ట్ చేశారు. ఈవెన్ తిరుమల కూడా ట్రోల్ చేసినప్పుడు మీకు ఇబ్బందులు ఎదురైనా మీరు మాట్లాడేదానికి చూడగానే. కానీ ఇప్పుడు నేను చూపించబోయే వ్యక్తి మీరు అన్నాను కాదు, స్టేట్ లోనే పెద్ద తలకాయ. అట్లాంటి వ్యక్తిని కూడా మీరు ట్రోల్ చేశారు. ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేయాలి కింద కామెంట్ చేయండి. మరి మొన్నటి వరకు ముత్తుకురు కదా, అదేంటి ఇదేందని చెప్పి జనాలు ముత్తుకురు కదా, గొంతులు బాగా వేసినా కదా మీ గొంతులలో మొట్ట మీది. మరి ఇప్పుడు ఎందుకు అడగలేరా? అడుగుండి. ఇప్పుడు దీన్ని కూడా ప్రశ్నించండి. ఇప్పుడు వాళ్ళకు కూడా ఒక న్యాయం కావాలి కదా, వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళకు కూడా న్యాయం జరగాలి, వాళ్ళకు కూడా న్యాయం చేయండి. మీరే కదా న్యాయాలు చేసేటప్పుడు. క్రిస్మస్ కరణంగా రేవంత్ రెడ్డి అన్న ఇది అవునా కాదన్నా మేము మాట్లాడడానికి కొద్దిగా వాస్తవం, నిజం. ఎందుకంటే ఫ్లెక్స్ కట్టి చనిపోవడం అనేది వాస్తవం. కానీ మీరు పెట్టుకుంటుంది ఎవరితో మీకు అర్థమవుతుంది అన్న? స్టేట్ లోనే పెద్ద తలకాయ, అట్లాంటి వ్యక్తితోనే మీరు పోటీ ఏందన్నా? అట్లాంటి వ్యక్తిని ట్రోల్ చేయడం ఏందన్నా? పోటీ అంటే మొన్న నేను అడగడం దానిలో 100% నిజం ఉంది. అంటే మొన్న అల్లు అర్జున్ సంధ్య థియేటర్ ఇన్సిడెంట్స్ అయినప్పుడు ఆ బాబుకు గాయం అయినప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ చేసిరు, అలా ఆఫీస్ వాళ్ళని అరెస్ట్ చేసిరు. దాన్ని తెలంగాణలో ఒక పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేశారు. దానివల్ల మన తెలంగాణకు చెడ్డ పేరు వస్తుంది తెలుసా, సినీ ఫీల్డ్ మొత్తం పడిపోతుంది. ఇప్పుడు తెలంగాణ నుండి అది వేరే దగ్గర షిఫ్ట్ అయితే మన తెలంగాణ ఇది, మన తెలంగాణను మనం కాపాడుకోవాలి. సో దానివల్ల నేను అదే అన్నాను. ఇప్పుడు అంత పెద్ద అంత చిన్నదని ఏం కాదు, అది కూడా మంచి అదైంది.
చిన్న చిన్న పిల్లగాడు పాపం ఆ బాబు ఇంకా కోలుకోలేడు కూడా. ఫ్లెక్సీలు కడుతుంటే చనిపోయారా? వీళ్ళు మెదక్ చర్చ్ కు రేవంత్ రెడ్డి దిగుతున్నప్పుడు ఫ్లెక్సీలు కడుతారంట. ఫ్లెక్సీలు కడుతుంటే షాక్ సర్క్యూట్ అయ్యి ఇద్దరు చచ్చిపోయారు. స్పాట్ డెడ్, మొత్తం ఇట్లా బూడిదైపోయారు వాళ్ళు పాపం. వాళ్ళు ఇద్దరు చనిపోయారు. వాళ్ళ ఫ్యామిలీ రోడ్ల మీద పడతాయి కదా. చిన్న పిల్లగాడు కాదు, ముసలోడు కాదు, మనలాగా ఎంగేజ్ వాళ్ళు పౌరులు చచ్చిపోయారు. మరి దాని గురించి కనీసం ఎక్కడన్నా ఎవరన్నా మాట్లాడిర్రా? చూసినావా? అసలు ఏంటన్నా చూసినాను దాని గురించి ఎవరన్నా మాట్లాడినట్టు? అసలు గురించి మాట్లాడారు. ఎందుకంటే ఆడ సెలబ్రిటీ కదా. ఎవరన్నా మంచి సెలబ్రిటీ ఉన్నారు, మంచి దారికారు ఉన్నాడంటే అని నాశనం చేయాలి అంతే. మీరు అన్నట్టుగా సినిమా గురించి అన్నారు కాబట్టి, సినిమా వాళ్ళ నిజంగా ఎలక్షన్స్ టైంలో 1-2 రోజులు ప్రచారం చేస్తే అవునన్నా కదన్నా గ్రాఫ్ ఏం చెప్తుంది. ఎందుకంటే మనం ఆనపిట్లో చూసాము, చాలా మంది సెలబ్రిటీస్ పోయి పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసి పవన్ కళ్యాణ్ గెలిచాడు. అవునాను కదా. మీరు అన్నట్టుగా సెలబ్రిటీ ఎవరైతే సినిమా వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఒక రోజు కాంగ్రెస్ కాకుండా వేరే పార్టీ సపోర్ట్ చేస్తే ఓట్ బ్యాంక్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది కాబట్టి. సో నిజంగా అంటే మీకు అసలు రేవంత్ రెడ్డితో అంత ట్రోల్ చేసిన తర్వాత, ఆయన ఒక స్టేట్ లోనే పెద్ద నాయకుడు, ఆయన స్టేట్ కి ఒక పెద్ద హస్తం ఎవరంటే రేవంత్ రెడ్డి సీఎం కాబట్టి, ఆయన తర్వాతనే ఎవరైనా. సో అట్లాంటి ఆయనతో పెట్టుకున్నప్పుడు ఏమన్నా మీకు ఇబ్బందులు ఎదుర్కొన్నారా? మన ఇంటికి వచ్చి మన వారింగ్ చేయటాలు కనుక, ఎందుకంటే తన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఇంచున్న కాంగ్రెస్ పార్టీకే సంఖ్యనే 5 లక్షల వరకు ఉంటది. సో అట్లాంటి వాళ్ళతో పెట్టుకోవడం అవసరమా అన్న? అవసరమా అంటే మనం కొట్లాడతలేం, మనం ప్రశ్నిస్తున్నాం ఆయనను. ఎందుకంటే మనకు రైట్స్ ఉన్నాయి, ఎందుకంటే మనం ఓట్ వేసినాం కాబట్టి మనకు రైట్స్ ఉంటాయి, అడుగుతున్నాం. దాని తర్వాత మేము వచ్చి అది చేస్తాం ఇది చేస్తాం అంటే చలో రెడీ. అని మీకు రేవంత్ రెడ్డి అంటే కోపమా లేకుంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టమా? కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టం లేదు నాకు. అసలు పార్టీలతో సంబంధం లేదు. మనకు కావాల్సింది ఏంటి? అభివృద్ధి తెలంగాణలో. అది కేసీఆర్ సార్ చేసిండు. నేను కల్లారా చూసిన 10 సంవత్సరాలల్లా తెలంగాణను ఒక టాప్ లో తీసుకొని కూర్చోబెట్టాడు. అది నేను యాక్సెప్ట్ చేస్తాను. మనకి ఎవరైతే అభివృద్ధి చేస్తారో, ఇప్పుడు మన ఇంటిని ఎవరైతే మంచిగా చూసుకుంటారో, మన ఫాదర్ మన ఇంటిని మనం చూసుకునేది ఆయన అంటే మనకి ఇష్టమా లేదా? ఇప్పుడు ఈయన ఒక మాట చెప్తాను, ఈయన తెలంగాణను డెవలప్ చేసి ఈయన తెలంగాణను మంచిగా చూసుకొని ఒక స్టేజ్కి తీసుకొని అన్ని తెలంగాణ ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటే ఆయన మీద కూడా అందరికి రెస్పెక్ట్ పెరుగుతుంది. ఆయన కూడా ఒక దేవుళ్ళగానే కనిపిస్తాడు. ఇప్పుడు ఇల్లు చక్కగా చూసుకోకపోతే ఏమవుతారు? ఇంట్లో పిల్లలు ఖరాబ్ అయిపోతారు. ఇంట్లో ఒక 4 ఫ్యామిలీ ఉంటే తండ్రి ఎంత కష్టపడతాడు? ఆయన మన పిల్లల కోసం అంత కష్టపడి ఇల్లు బాగా చూసుకుంటాడు. సో ఆయన అంటే అంత రెస్పెక్ట్. ఈయన కూడా ఇప్పుడు తెలంగాణకు ఫాదర్ లాగానే అందరికి. ఎందుకంటే ఇల్లు ఇది ఇప్పుడు తెలంగాణ అనేది ఒక ఇల్లు, ఈయన ఒక ఫాదర్. అది చూసుకోవాలి, తెలంగాణ ఇంటిని చూసుకోవాలి, బాగా చూసుకోవాలి. నువ్వు అప్పు చేస్తావా ఏం చేస్తావు అది మ్యాటర్ కాదు, మంచిగా చూసుకోవాలి, మంచిగా ఉండాలి. రేవంత్ రెడ్డి అంటే మీకు వ్యతిరేకమా లేకపోతే కేసీఆర్ మీద అభిమానమా? అభిమానం కేసీఆర్ సపోర్ట్ ఉండడం వల్ల మీరు రేవంత్ రెడ్డిని ట్రోల్ చేస్తున్నారా? కేసీఆర్ సపోర్ట్ లేదు, అసలు సపోర్ట్ లేదు, ఎవరు సపోర్ట్ లేదు. నేను చెప్తాను ఎవరు సపోర్ట్ లేదు నాకు. ఏమున్నా నేను ప్రశ్నించాను ఇంకే మాత్రం. మీరు ఏ పార్టీతో సంబంధం లేదంటారు, అలాంటప్పుడు ఎందుకు ప్రశ్నిస్తున్నారు? మరి ఏ పార్టీలో సంబంధం లేదంటారు, అలాంటి రేవంత్ రెడ్డి ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? మరి ప్రశ్నించడం అంటే ఎందుకంటే తెలంగాణ సామాన్యుడు ప్రశ్నించు. ఓకే, మన తెలంగాణలో ఉన్నప్పుడు ఆ రాష్ట్రాన్ని మనం ఏదైనా మన చిన్న ఏదైనా తప్పు అవుతుందంటే దాని గురించి ప్రశ్నించే హక్కు మనకు ఉన్నది. మన మైండ్లో ఒక మెంబర్ మనం ఇట్లా మనం కంపల్సరీ ప్రశ్నించాలి. మనం తప్పు చేస్తలేము, ఆడ ముంగట ఏదైనా తప్పు ఉంటే దాన్ని ప్రశ్నిస్తున్నాం అంటే దానివల్ల వచ్చిన ప్రాబ్లం ఏం లేదు. దాని ప్రాబ్లం అంటే అది ఇష్టం. ఓకే అన్న, అల్లు అర్జున్ ఏదైతే రేవతి తొక్కిసలాటదో అందరూ కూడా అల్లు అర్జున్ ట్రోల్ చేశారు. మీరు ఒక్కరే అల్లు అర్జున్ తరఫున నిల్చున్నారు. అప్పుడు అల్లు అర్జున్ నుంచి ఏమన్నా మీకు సపోర్ట్ లభించిందన్నా? అల్లు అర్జున్ అసలు సపోర్ట్ నేను ఎవరి సైడ్ నుంచి సపోర్ట్ కోరుకోను. నాకు అసలు సపోర్ట్ వద్దనే చెప్తా. ఓకే, వాళ్ళ ఇష్టం అది. వాళ్ళు సపోర్ట్ చేస్తారా, డిస్కరేజ్ చేస్తారా, ఎంకరేజ్ చేస్తారా, అదంతా వాళ్ళ ఇష్టం అంతే. నేను ఏదైతే ఇప్పుడు నేను అల్లు అర్జున్ కొడితే 50% సపోర్ట్ చేస్తారు, 50% డిస్కరేజ్ చేస్తారు. రేవంత్ రెడ్డిని కొడితే 50% సపోర్ట్ చేస్తారు, 50% డిస్కరేజ్ చేస్తారు. వాళ్ళందరూ అంటే నేను 50 సగం మంచోని సగం చెడ్డు అని అట్లా అవుతున్నా. నాకు ఎవరితో కూడా సంబంధం లేదు అన్న. ఇంకోటి ఏంటంటే ఇదే అల్లు అర్జున్ కి ఒకప్పుడు ఎంతో ఇబ్బందులు పెట్టిన మన గవర్నమెంట్ ఇప్పుడు అదే అల్లు అర్జున్ ని గద్దర్ అవార్డు లో లీడ్ యాక్టర్ గా అవార్డు ఇచ్చింది. సో అక్కడ ఏం ఇబ్బంది లేనప్పుడు మీకెందుకు వచ్చిందన్న ఇబ్బంది? అది అప్పుడు కదా, ఇప్పుడు తెలియదు అది. అప్పుడు వాళ్ళు అప్పుడు అది ఉండే, మరి లోపల ఏమేమి తెలియదు మనకి. ఇది ఉంటాయి రాజకీయం అన్నప్పుడు, సినిమా ఫీల్డ్ అన్నప్పుడు ఇంకా ముంగట చిద్దగులు అవుతుంటాయి అవన్నీ. ఓకే సరే, ఇంత హాట్ టాపిక్ లో నేను అడగాలనుకుంటున్నా, మీ వాచ్ ఎంత అసలు?
వాచ్ ఓకే వాచ్ అంటే వాచ్ ఇది కొన్నది కాదు, ఇది కొన్నది కదా, కొన్నది కాదు. ఓకే వస్తుంటే రోడ్డు మీద పోరాడు వస్తే అది గుద్దుకొని పెట్టుకొని వచ్చాడు. అంటే దొంగతనం చేశారా? బెదిరించి తీసుకోవాలా? దొంగతనం చేసిన, ఇక్కడ ఇంటర్నెట్ రోల్ చేస్తా అని చెప్పి దొంగతనం చేసిన. ఆయన పోతుంటే అది గుద్దుకొని పెట్టుకొని వచ్చిన. మరి దారుణంగా నా పూర దగ్గర గుంజుకోవడం ఏందన్నా? పెద్దోడైతే కొడతాడు. ఓకే పెద్దోడైతే కొడతా కాబట్టి చిన్న దగ్గర వాచ్ ఎంత ఉంటుంది వాచ్ ఇంచుమించు కొన్నోనికి తెలియదు. అంతే అట అన్న. మీరు అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఎట్లా వచ్చారు అన్న అసలు? నేను ఎక్కడి నుంచి వస్తాను, అడ్డపూర్ నుండి వచ్చిన. ఎట్లా వచ్చిన ఫ్లైటా? ఇట్లా వద్దాం అనుకున్నా, కానీ ఏంటంటే మళ్ళీ మీకు ఇక్కడ జాగా సరిపోదు అని చెప్పి ఫ్లైట్ తీసుకురాలే, ఆయన పెట్టేసిన. అంటే మీకు మళ్ళీ గల్లీలలో పార్కింగ్ ఇబ్బంది అవుతుంది, అందుకే. అంటే అంత పెద్ద ఉందా అన్న? అంటే మీరు ఏమైనా కేజీఎఫ్ హీరో అనుకుంటున్నా అన్న? కేజీఎఫ్ కూడా మందేగా, కేజీఎఫ్ కూడా మందే. నువ్వు కేజీఎఫ్ సినిమా చూసినప్పుడు ఆ సినిమాలో ఫ్లైట్ పోతుంటా చూడు పైకి వెళ్ళి, అలా నేనే ఉంటా. అంటే నువ్వేనా ట్రై చేసా? ట్రై చేయలేదు, పక్క సీట్ మనదే అది. ఓకే కేజీఎఫ్ కూడా మందే. అలా దిగదాం అనుకుంటా కానీ ఆ రోజు షూటింగ్ అవుతుందని చెప్పేసి వెళ్ళిపోయినా. ఓకే ఇప్పుడు దేవర సినిమాలో కూడా మీదేనా లాస్ట్ ఫైట్ సీన్ ఉంటుంది చూడదు మీదేనా? లేదు అది మంది కాదు, మనం అడిగేది వద్దులే అని చెప్పా. ఓకే ఇప్పుడు SSM 29 మన రాజమౌళి మైండ్ లోపల కూడా మీరు ఉన్నట్టుగా ఆడుతున్నాయి, నిజమా? అంటే ఉండొచ్చు, చెప్పలేము. ఫోన్ చేస్తే పోవాలి. ఫోన్ చేసిరు అడ్డలా, వదిలే అని చెప్పేసి చెప్పినాం. ఎందుకు వాళ్ళు చేసుకొని అని చెప్పేసి అన్న. నిజంగా ఒక విషయం మాట్లాడాలనుకోరా, చాలా అంటే బాధ అనిపించింది. మీరు చాలా కష్టపడి పైకి వచ్చారన్న, అవునండి కదన్నా? మీకు పాపం డాడీ ప్రస్తుతం లేరు, మమ్మీ లేరు. ఇప్పుడు ఎలా ఏంటంటే ఎలా ఉంటుంది అన్న? బయట వాళ్ళని చూస్తుంటే మదర్తో టైం స్పెండ్ చేస్తున్నప్పుడు, డాడీతో టైం స్పెండ్ చేసినప్పుడు ఏదైనా బాధ అనిపిస్తుందా అన్న? అనిపిస్తుంది ఒక చాలా సార్లు. అంటే నాకు చిన్నప్పటి నుంచి నాకు ఫాదర్ లేరు, ఆ ఫాదర్ లేని లోటు మా అమ్మ తీసింది అన్నట్టు. ఏ రోజు కూడా నాకు ఫాదర్ లేడు అన్న ఫీలింగ్ రాలేదు. అంటే చిన్న వయసులో చనిపోయాడు? మా సిస్టర్ పుట్టినాక ఒక 1 year కి మా చనిపోయారు. ఎలా చనిపోయాడు? సంథింగ్ ఏదో స్నేక్ కరిచిందని చెప్పేసి ఏదో అన్నారు, అది అట్లా చనిపోయారు. కానీ ఇప్పటి వరకు కూడా మా మమ్మీ ఉన్నప్పటి వరకు కూడా నాకు అసలు ఫాదర్ లేరు అన్న ఒక ఫీలింగ్ అనేది రాలేదు నాకు. అంత అల్లరి ముందు అంత మంచిగా ఎంచుకోండి, అంత మంచిగా ఎంచింది, అంత స్ట్రాంగ్ చేసింది. దీనికి కూడా వెనుకడుగు వేయదు. ప్రతిగా ఒక మదర్ ఉంటే జీవితాన్ని గెలవచ్చు, ప్రపంచాన్ని గెలవచ్చు. ఆమె ఉన్నంత వరకు ఏదున్నా, ఆమె లేదు అంటే చచ్చిన శవంతో సమానం. అంటే ఆ పెయిన్ నేను అనుభవించిన కాబట్టి చెప్తున్నా నేను. ఆమె నాకు చెప్తున్నా కదా, ప్రతి దాంట్లో సపోర్ట్. ఎవరన్నా ఏమన్నా అన్నారు, ఇట్లా రండి అన్నారంటే అన్నా ఏమైంది, ఏమన్నా అయిందా నీకు, దెబ్బలు ఇటు తాగినా అలా అన్నంత మాత్రం ఏం కలేదు. పోతుడు లైఫ్, అది అవుతుంటాయి, హెచ్చుదగ్గులు అవుతుంటాయి, పోవాలి, ముంగటికి వెళ్ళిపోవాలి, వెనకాల మళ్ళీ చూడొద్దు. వెనకాల కుక్కలు మరుగుతుంటాయి, వాటితో మరుగుకుంటా కూర్చున్నావు అనుకో నువ్వు ఆడనే ఉంటావు. నువ్వు పోతున్నావు అంటే ఆ కుక్కలు ఆడనే అంటే నీ ఎంబడి వెళ్ళిపోతుంటావు నువ్వు, అంతే. నీ దారి నీదే, వాటి దారి నాది, పట్టించుకోవద్దు. అదే అవి మైండ్ లో పెట్టుకొని మా అమ్మ చెప్పిన మాటలు మైండ్ లో పెట్టుకొని మూవ్ ఆన్ అవుతుంటా, అంతేగాని ఎవరికి భయపడాలి, ఎవడో వచ్చి ఏదో చేస్తాడు అన్ని. మనం ఏదో చేస్తామని చెప్పి ముంగటోకి భయం ఉండాలి, కానీ మనల్ని ఎవడో చేస్తాడని చెప్పి మనం భయపడదు. మదర్ అన్నారు కాబట్టి మీరు KGF మూవీ చూసారా? మీకు ఏమైనా కరెక్ట్ అయిందా? అరే మస్తు కనెక్ట్ అయింది నాకు అది. అది మదర్ సీన్ వస్తుంది కదా, KGF మూవీ హైలైట్ అసలు. ఆ మదర్ సీన్ వచ్చినప్పుడు బాగా ఎమోషన్ అయిపోతలేదు. మదర్ సీన్ ఏది వచ్చినా ఫుల్ ఎమోషన్ అయిపోతలేను. ఫాదర్ అంటే చిన్నప్పటి నుంచి చూడలేం కాబట్టి అంత అది లేదు, కానీ ఇష్టం ఫాదర్ అంటే. చిన్న మా మమ్మీ ఏంటంటే పిల్ల మా కొడు, నేను చిన్నప్పటి నుంచి చాలా షార్ప్, పిల్లగానికి ఏ లోటు రావద్దు, ఏది ఇంకా ముంగట కావద్దు అనేది ఆమె చూసుకుంటుండే. చూసుకొని నేను ఇట్లా పెద్ద చేసి ఇక చెల్లె పెళ్లి చేద్దామనే మూమెంట్ లో మమ్మీ చనిపోయింది. చనిపోయినాక ఇక అప్పటి నుంచి నేను చాలా డీలా పడుతున్నా. ఒక 2 years అయితే చాలా డల్ ఉన్నా. ఇక దాని తర్వాత అందరూ అట్లా కాదు, ఇట్లా లైఫ్ ఇది కాదు, ఇట్లుంటే లైఫ్ అనేది కాదు, ఏదో ఒకటి సాధించాలని నేను కూడా మోటివేట్ అయిపోయి ముంగటికైపోయినా. అని ఇప్పుడు అన్నాను కదా, నా మదర్ అంటే చాలా ఎమోషనల్.
ఇప్పుడు ఇప్పట్లో ఏంటంటే జనాలకి ఏమైందంటే మదర్ ఫోన్ చేస్తుంటే అమ్మ నేను తర్వాత ఫోన్ చేస్తామా అని అంటారు కదా, అటువంటి వాళ్ళని చూసినప్పుడు నాకు ఏమనిపిస్తుంది? చాలా తప్పది, చాలా అంటే చాలా పెద్ద తప్పు. మన అమ్మ మనకు ఫోన్ చేస్తుందంటే ఒక మాట చెప్తానా, నువ్వు జీవితంలో నువ్వు Like, share, subscribe LGTV. Please subscribe to LGTV. Like, share, subscribe LGTV. Subscribe LGTV. Please like, share, subscribe LGTV. దీన్ని మీరందరూ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కన ఏదో గంట ఏదో పెడతారు, అది కూడా వీలైతే కొట్టండి. Guys, please do subscribe LGTV. Have a good day. Thank you.